హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా నేను చికెన్ మండి బిర్యానీ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా అయిందండి, అందుకే మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా చూడండి. మనకి ఇలా పొడి పొడిగా రావడానికి, ఎమ్మీగా టేస్ట్ రావడానికి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చికెన్ మండి బిర్యానీ కోసం నేను ఇలా 2.5 kgs చికెన్ తీసేసుకొని పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నానండి, కొట్టించుకున్నాను. ఇప్పుడు దానికి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక 2 times కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను బియ్యం అనేది కొలుచుకుంటున్నానండి. నేను బియ్యం వచ్చేసి ఒక 7 glasses తీసుకున్నాను. ఆ గ్లాస్తోని కొలిచేసుకొని కొంచెం నానబెట్టేసుకున్నాను వాష్ చేసుకొని. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొంచెం ఆయిల్ వేసేసి, మనకి ఆనియన్స్ చాలానే కట్ చేసుకున్నానండి. నేను ఒక 10 వరకు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా కొంచెం సాల్ట్ వేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ నేను రెడీ చేస్తున్నానండి. ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది, అప్పుడు తీసేసుకోవచ్చు. మనకి తీసాక కొంచెం కూల్ తగ్గుతుంటే అది కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు బాదం, జీడిపప్పు, కిస్మిస్, ధనియాలు, వెల్లుల్లి, సొంటి, బగారాకు, సాజీరా, మిరియాలు ఒక 15 నుండి 20 వరకు పడుతున్నాయండి, చాలానే ఉంటాయి. చెక్క, జీలకర్ర, లవంగాలు, ఇలాచి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేయాలి అంటే కొంచెం మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని పౌడర్ తీసుకున్నాను. చూడండి ఇలా అయిపోయింది మొత్తం, మనకి ఫైన్గా నేను పౌడర్ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాము. దీనికి మనకి 2.5 kgs కాబట్టి నేను ఒక 7 spoons వరకు నేను కారం వేసుకున్నాను. కారం వేసేసుకొని మనం ఏదైతే మనకి బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నామో మండి మసాలా, ఆ మండి మసాలా కూడా ఇందులో వేసిస్తున్నాను. వేసేసి సాల్ట్ వచ్చేసి 2.5 కాబట్టి నేను పెద్ద స్పూన్స్ ఒక 2.5 వేసేసుకున్నాను. తర్వాత మొత్తం ఈ కారం వేసేసుకొని బాగా కలుపుకున్నాక ఫైనల్గా ఆయిల్ వేసేస్తున్నాను. వేసుకొని మనకి బాగా ఒక 10 minutes వరకు బాగా మనము దీన్ని బాగా పట్టించాలండి. మనకి ఏదైతే మనం ఘాట్లు పెట్టుకున్నామో ఆ ఘాట్ల లోపల కూడా మనకి మసాలా అనేది మంచిగా పట్టించాలి. అప్పుడే మనకి లోపల దాకా కూడా మంచిగా మసాలా అనేది పట్టేసి బాగుంటుంది. మనకి ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాయండి. ఇప్పుడు మనకు ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా హోల్స్ ఉన్న జల్లిగంట పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టేసుకొని మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో ఒక 1 నుండి 2 hours వరకు మనము మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఏదైతే హోల్స్ ఉన్నాయో ఆ గిన్నెలో పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకొని మనం ఒక 15 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు అది కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి రైస్ కోసం ఇటు పక్క గిన్నెలో నేను రైస్ కోసం ఆయిల్ వేసేసుకున్నాను. మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో అదే ఆయిల్లో సాజీరా, లవంగాలు, ఇలాచి, బగారాకు, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 7 వరకు తీసుకున్నానండి. మధ్యలోకి చీరుకొని ఇలా వేసేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం మనకి లైట్గా ఫ్రై అయ్యాక మనము ఏదైతే ఇలా చేస్తే చాలా ఎమ్మీగా వస్తుందండి బిర్యానీ అనేది. మనకి ఏదైతే మనకి మ్యాగ్నేట్ చేయంగా మిగిలిపోయిందో ఆ మసాలా, మండి మసాలా, ఆ మసాలా ఇందులో వేసేస్తున్నానండి. ఈ మండి మసాలాతోనే, ఈ రైస్లో వేసే ఆ మసాలాతోనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 7 glasses రైస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 12 glasses అయితే సరిపోతుందండి వాటర్ అనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ అనేది ఒక 1/2 hour నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 7 glassesకి ఒక 12 glasses అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఇప్పుడు చికెన్ కుక్ చేసాం కదండి, అందులో కిందికి దిగుతుంది ఆవిరితోని, అందులో ఉన్న మసాలా మొత్తం కిందికి దిగి ఆ వాటర్లో పడుతుంది కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. సో తగినంత సాల్ట్ వేసేసుకొని నేను ఆ వాటర్ అనేది మరిగించుకుంటున్నాను. ఇటు సైడ్ ఏం చేస్తున్నానంటే మనకి కొంచెం ఆయిల్ వేసేసుకొని వేరే గిన్నెలో మనం ఏదైతే మనకి చికెన్ కుక్ అయిందో ఆ చికెన్ తీసేసుకొని ఇలా మనకి లైట్గా పైన లేయర్ మంచిగా లోపల దాకా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలా నేను ఒక 3 pieces పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
హైలో పెట్టడం వల్ల మనకి మసాలా మొత్తం అందులో దిగిపోయి మనకి ముక్క అనేది ఓన్లీ ముక్క మాత్రమే బయటకు వస్తుంది. సో మనం సిమ్లో పెట్టుకుంటేనే మనకి ఎలాంటి మాడిపోకుండా చాలా ఎమ్మిగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇలా మనకి లైట్గా రెడ్ కలర్ కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది. ఇది మనకి కొంచెం మనకు ఆయిల్లో ఫ్రై అయితే అది వేరే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో నాకు ఇటు పక్కకి మనకి ఇది వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను నేను ఇందులో. మనకి ఎలాంటి వాటర్ లేకుండా రైస్ అనేది వంపేసుకొని రైస్ యాడ్ చేయాలండి ఇందులో. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యాక నేను ఫైనల్గా నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది పైన వేసిస్తున్నాను. మనకి ఇవి మనం ఏదైతే మనము చికెన్ పీసెస్ అనేది ఫ్రై చేసుకున్నామో ఆ మండి చికెన్ పీసెస్ కూడా దీని మీద మనం పెట్టేసుకుంటే, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, మనం అవి కూడా యాడ్ చేసుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఒకవేళ మీరు ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా నాకు ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు ఆ ప్రాసెస్ కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇలా మనం ఫైనల్గా మనం ఇలా పెట్టేసుకుంటే మనకి ఎమ్మి చికెన్ మండి బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను అన్ని పీసెస్ పెట్టలేకపోయాను ప్లేట్లో సర్వ్ చేద్దామని, జస్ట్ మీకు చూపించడానికే ఇలా ఒక 4 పీసెస్ మాత్రమే పెట్టాను. ఇలా మనం పెట్టుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు దమ్కి ఇస్తే సరిపోతుందండి. ఇలా కాదు అని అనుకుంటే ఒకవేళ రైస్ మాత్రమే దమ్కి ఇచ్చేసి పీసెస్ మనము పక్కకి రైస్ సర్వ్ చేసుకున్నాక పీసెస్ పెట్టుకొని తినొచ్చు. క్రిస్పీగా ఉంటుంది మనకి. అలా మనం రైస్ మీద పెట్టకుండా దమ్కి ఇవ్వకుండా ఇలా కొంచెం నేను ఒక 4 పీసెస్ మాత్రమే కొంచెం దమ్కి ఇచ్చేసాను. చాలా ఎమ్మిగా అయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, చాలా ఎమ్మిగా అయింది. సో మేము ఇలా ప్లేటింగ్ చేసుకుంటున్నాము. ఎట్లుంది వంశీ మండి బిర్యానీ, చికెన్ బిర్యానీ? సూపర్ మండి బిర్యానీ. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయిందండి బిర్యానీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.